మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఆర్కే ఇన్ఫ్రా నెల్లూరు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్లో తనకు అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నారంటున్నారు. తనని చూసి కుళ్ళుకుంటున్నారని, తాను కష్టపడితే ఇక్కడ దాకా వచ్చానని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సపోర్ట్ తనకే ఉందంటూ ప్రవీణ్ అంటున్నారు. ఈ ముగ్గురు నాకు చాలా మంచి గౌరవం ఇస్తారని, వాళ్ళు నా వెనక ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు అంటున్నారు. 2028లో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతానంటున్నారు. కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యం అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ చెప్తున్నారు. అయితే ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? అంతర్గత ముఠాలు ఎవరు? తన మీద కుట్రలు చేస్తున్నది ఎవరు? ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా మారింది. మనందరికీ తెలిసిందే, ఆర్ఎస్ ప్రవీణ్ బలం పుంజుకుంటున్న సమయంలోనే ఈలోపు కోనప్ప తిరిగి పార్టీలోకి రావడం మనం చూసాం. అప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్కి ఇక స్థానచలనం తప్పదు అని చెప్పేసి అందరూ అన్నారు. ఇక ఆ నియోజకవర్గం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అన్నారు. కానీ మనం కూడా మాట్లాడాం. ఆర్టీవీ కూడా అటు కోనప్పతోనూ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్తోనూ ఇద్దరితోనూ మనం మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఏదైనా పార్టీ చూసుకుంటుంది అని చెప్తూనే నియోజకవర్గ ప్రజలు మాత్రం నన్ను కడుపులో పెట్టుకుంటారు, నేను వాళ్ళ కోసం కష్టపడతాను, శాయశక్తిలో కృషి చేస్తాను, నియోజకవర్గాన్ని మాత్రం వదలని చెప్తున్నారు. అంటే ఇట్స్ వెరీ క్లియర్. నియోజకవర్గం విషయంలో వీరిద్దరి మధ్యలో అటు కోనప్పకి స్థానికంగా మంచి బలం ఉంది, మరోవైపు ఆయన పార్టీలో లేనప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అక్కడికి వచ్చారు, అక్కడ కష్టపడ్డారు, ఆయన పని చేస్తున్నారు. ఈలోగా మళ్ళీ కోనప్ప తిరిగి పార్టీలోకి వచ్చారు. అక్కడ అసలు విషయం, అక్కడ అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు వీరిద్దరి మధ్యలో అంతర్గతంగా ఈ గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయన్న చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ చాలా క్లియర్గా చెప్తున్నారు, నా వెనక అధిష్టానం ఉంది, పార్టీ అధిష్టానం ఉంది, హరీష్ రావు నా వెనుకున్నారు, కేటీఆర్ నా వెనుకున్నారు, కేసీఆర్ నా వెనుకున్నారు, వారు ఉన్నంతకాలం ఎవరు నన్ను ఎవరైనా ఏం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కోనప్ప కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఏం జరుగుతుంది? ఆర్ఎస్ ప్రవీణ్ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని మనం అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ పోలీసు అధికారి, మనందరికీ తెలిసింది. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు. తర్వాత వ్యక్తిగతంగా ఇంకా ఎదుగుదల కోసం, సమాజం కోసం, ఆయన ఒక ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చాననేటువంటి స్టేట్మెంట్ చేస్తూ బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా బీఆర్ఎస్ ఓడిపోయిన రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. తర్వాత కాగజ్ నగర్, సిర్పూర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో పోటీ చేశారు. కేవలం ఎన్నికలకు 3 నెలల సమయంలోనే ఆయన ఎంటర్ అయ్యారు. 3 నెలల్లోనే దాదాపు 44,000కు పైగా ఓట్లను ఆయన సాధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. బలంగా నిలబడ్డారు. మొదటిసారి కేవలం 3 నెలల వ్యవధిలోనే అక్కడ నేను పోటీ చేస్తే బీఎస్పీ నుంచి 44,000 మంది నన్ను హక్కున చేర్చుకున్నారు. అది రిజర్వేషన్ సీటు కాదు, జనరల్ సీటు. మొత్తం అసలు రాష్ట్రానికి చివరగా ఉంటున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి రీజనే అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు, ప్రజలు అన్ని రకాలుగా దూరంగా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఎంచుకున్నాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ ఓటమి చెందగానే అక్కడ ఉన్నటువంటి కోడేరు కోనప్ప కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్లో గౌరవం దక్కట్లేదంటూ మళ్ళీ రీసెంట్గా బీఆర్ఎస్లోకి వచ్చారు. కాకపోతే ఆయన రావడం అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మాత్రమే ఆయన పార్టీ జాయిన్ చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సామాజిక వర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికే పార్టీ ఆయనను సూత్రప్రాయంగా జాయిన్ చేసుకుంది. అదే ఛాన్స్గా కోనేరు కోనప్ప రిటర్న్ వచ్చారనేటువంటి చర్చ పార్టీలో కొనసాగుతుంది. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలకబునారా, ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారు, ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనపడట్లేదు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుండడంతో దీనికి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది పార్టీలో. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ ఇస్తుంది ఏంటంటే, మొత్తం సిర్పూర్ కాగజ్ నగర్లోనే అక్కడే పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ, అక్కడ ఉన్నటువంటి జనాలతో కలవడం కానీ, పార్టీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కువ శాతం అక్కడే ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి నాయకుల కంటే కూడా ముందుగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ చేశారు పార్టీకి, కేసీఆర్కి, తర్వాత కేటీఆర్కి, హరీష్ రావుకి సంబంధించినటువంటి మద్దతుగా ఆయన కొన్ని స్టేట్మెంట్ చేశారు. దాంట్లో కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం, మేడిగడ్డ పిల్లర్లు కూలలేదు,
కూల్చారు, బాంబులు పెట్టారనేటువంటి దాదాపు 3 నుంచి 4 నెలల క్రితం ఆయన స్టేట్మెంట్ చేస్తారు. తర్వాత ఇప్పుడు అదే అంశాన్ని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని ఇరుకున పెట్టలేరు. సాధారణంగా ప్రభుత్వాలు చేసేటువంటి ప్రక్రియనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఒప్పుకుంటారా, డైరెక్ట్గా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తుందంటూ డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ చేశారు. దా స్టేట్మెంట్కి కాస్త బలం చేకూరింది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ పోలీసు అధికారి అయి ఉండడం, ఆయనకు పోలీస్ వ్యవస్థలో జరిగేటువంటి నిఘా సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయనకు అవగాహన ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వీళ్ళను అక్యూజ్డ్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు గ్రౌండ్లో అనేటువంటిది మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. థర్డ్ వన్ పాయింట్ మైనంపల్లి హనుమంతరావు పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు పైన, పార్టీ పైన. ఆ సందర్భంలో కూడా ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యను ఆయన ఉపయోగిస్తూ మాజీ పోలీస్ అధికారి, నేను ఇంకా డ్యూటీలో ఉంటే కనుక పోలీస్ యూనిఫామ్లోనే ఉంటే మైనంపల్లి హనుమంతరావుని, మైనంపల్లి రోహిత్ రావుని ఇద్దరిని గల్లా పట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవాడిని అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత మైనంపల్లి టీము మిగతా ఎవరిపైన ఆయన దాడి చేస్తుంది, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన తర్వాత దానిపైన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేయనున్నారు, ఎటు వెళ్తున్నారు అనేటువంటిది. ఆయన కాగజ్ నగర్, సిర్పూర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో తిష్ట వేస్తున్నారు. వచ్చేటువంటి జనరల్ అసెంబ్లీలో అక్కడి నుంచే పోటీ చేస్తాను, రిజర్వేషన్ సీట్ పైన పోటీ చేయాలి అనేటువంటిది లేదు, నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలుగుతాను, ఒక కాజ్ కోసం తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చాను, ఖచ్చితంగా సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాను, అసెంబ్లీలో అడుగు పెడతాను, మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడమే మా ముందున్నటువంటి లక్ష్యం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు కోడేరు కోనప్పకి సంబంధించినటువంటి అంశం, ఆయన పార్టీలు మారుతూ వచ్చారు, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ గ్రౌండ్లో క్రియేట్ అయింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ వైపు వచ్చారు. ఇది పరిస్థితి. ఆయన పార్టీ కోసం రాలేదు, ఆయన కోసం వచ్చారు. ఆయన ఏజ్ అయిపోయింది, ఆయన అంత యాక్టివ్గా జనాల్లో తిరగలేరు. కోనేరు కోనప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం ఇవ్వాలన్నా, పార్టీని ఇంకా కొంత దూరం, ఇంకా కొన్ని రోజులు పార్టీలో ట్రావెల్ చేయాలన్నా ఆ సిచ్యువేషన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే ఉంది అనేటువంటిది సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పోస్టులు పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంత జరుగుతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు. నందు కేసీఆర్ ఏం నిర్ణయిస్తే దానికి శిరసా వహిస్తానని చెప్తా ఉన్నారు, కానీ కాగజ్ నగర్, సిర్పూర్ నుంచి పోటీ చేయడం మాత్రం పక్కా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిగా అక్కడి నుంచి నేనే గెలవబోతున్నాను, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అండ నాకే ఉంది, పార్టీలో మొత్తం నా పైన కుట్ర జరుగుతుంది, పార్టీలో కూడా ఆయన పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కుట్ర జరుగుతుంది, అంతర్గతంగా శత్రువులు ఎక్కువగా ఉన్నారు, ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి అనుభవం, ఒక పార్టీకి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అనుభవం, ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనను కొంతమంది ఓరలేకపోతున్నారు, బయట లూజ్ కామెంట్లు చేస్తున్నారు. వాటన్నిటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో సమాధానం చెప్తారంటూ సోషల్ మీడియాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన ఆయన ఫాలోవర్స్ ట్వీట్ చేస్తుండడంతో, పోస్టులు చేస్తుండడంతో మరోసారి చర్చకు తావునిచ్చింది. 2026 రెజల్యూషన్ 2026 ఇక్కడ నుంచి 2028 వరకు పూర్తి స్థాయిలో సిర్పూర్లోనే ఫోకస్ చేయనున్నట్టుగా ఆర్ఎస్పై చెప్తా ఉన్నారు. బట్ అంటే ఇప్పటికిప్పుడు నియోజకవర్గంలో అభ్యర్థిని డిసైడ్ చేయాల్సిన అంత అవసరం లేకపోయినా అర్జెంటుగా, బట్ ఇది సమస్య రాజేస్తుంది కదా ఇద్దరు ముఖ్యమైనటువంటి నాయకుల మధ్యలో. అధిష్టానం ఈ విషయంలో ఏమీ కలుగ చేసుకునే పరిస్థితి లేదా? కోనప్ప వచ్చినప్పటి నుంచి ఈ గొడవ జరుగుతూనే ఉంది, మనం కూడా మాట్లాడాం లైవ్లోనే. సో అధిష్టానం ఈ విషయంలో ఎవరితో ఏం మాట్లాడే పరిస్థితి లేదంటారా? ఎగ్జాక్ట్లీ. ఆ ప్రజెంట్ మద్దతు అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే ఉంది అనేటువంటిది ఆయన అభిమానులు, ఆయన ఫాలోవర్స్ చెప్తా ఉన్నారు. అటు కేసీఆర్, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మీ పని మీరు చేసుకోండి, మీరు భవిష్యత్తులో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, కానీ మీరు గ్రౌండ్లో ఉండండి, అందుబాటులో ఉండండి, కార్యకర్తలకు పార్టీని డెవలప్ చేయండి అని చెప్పడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ మెయిన్ హెడ్ ఆఫీస్ వదిలేశారు, సిర్పూర్లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి గతంలో ఒక బెంచ్ మార్క్ ఉంది. ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత బీఎస్పీలోకి వెళ్ళిన తర్వాత, డైరెక్ట్గా ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్లోకి రావడం కానీ, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ బీఎస్పీ నుంచి బీజేపీలో బీఆర్ఎస్లోకి వద్దామనేటువంటిది ఆర్ఎస్పీ ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నారో రేవంత్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. అప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఓడిపోయిన పార్టీలోకి కాకుండా మా పార్టీలోకి రండి, కాంగ్రెస్కి మీకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటిది డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిస్తే కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజెక్ట్ చేశారు. ఉమ్మడి
పాలమూరు జిల్లా నుంచే రేవంత్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో అయినప్పటికీ కూడా ఆయన రిజెక్ట్ చేసి బీఆర్ఎస్తో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పైన నమ్మకం ఉంది, కేసీఆర్ నా వైపే ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన సన్నిహితుల దగ్గర గతంలో చెప్పారు. మీడియా ముందు కూడా కొన్ని సందర్భాల్లో ఆఫ్ ద రికార్డ్ చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఆయన పార్టీ లైన్ క్రాస్ చేయను, పార్టీ లైన్లోనే పోతాను, గెలుస్తాను, ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మా పైనే ఉంది కేసీఆర్ను మళ్ళొకసారి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. యా, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సిర్పూర్ నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన మీద కుట్రలు జరుగుతున్నాయని చెప్తున్నారు, గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు కోనప్ప పార్టీలోకి తిరిగి వచ్చినప్పటి నుంచి ఈ గందరగోళం ఎక్కువైపోయింది. అలాగని కోనప్ప పేరు ఆయన డైరెక్ట్గా చెప్పడం లేదు. కోనప్ప పార్టీలోకి వచ్చినప్పుడు నేను వ్యతిరేకించలేదని కూడా ఆయన చెప్పారు. ఆర్టీవీతో కూడా మాట్లాడారు, అప్పుడు కోనప్ప మాట్లాడారు, అలాగే ఆర్ఎస్ ఇద్దరూ మాట్లాడారు. కానీ నియోజకవర్గంలో ఓ పక్క బీఆర్ఎస్ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, కేసీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో, ముఖ్యమైన నాయకుల మధ్యలో కీలకమైన నియోజకవర్గంలో ఈ గొడవలు జరుగుతూ ఉంటే మరి అధిష్టానం ఏం చేస్తుంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ తన వెనకే ఉన్నారని చెప్పేసి ఆర్ఎస్ చెప్తున్నారు. మరి కోనప్ప ఏం చేస్తున్నారు ఈ విషయంలో? ఖచ్చితంగా ఈ నియోజకవర్గం లేదంటే ఆ సీటు ఎవరిది అనేది క్లారిటీ ఇస్తే తప్పితే ఈ విషయంలో సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని ఇప్పుడే క్లారిటీ ఇస్తే ఒకరికి ఇస్తే ఇంకొకరు మళ్ళీ జంప్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకని అధిష్టానం కూడా ఆలోచిస్తుంది, వెయిట్ చేస్తుంది, సమయం వచ్చే వరకు చూద్దామని చెప్పేసి. సో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇంకెవరైనా కుట్రలు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? సిర్పూర్ నియోజకవర్గం ఎవరిది? మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. తెనాలి డబుల్ హార్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో.